నందు ప్రేమించబడిన ప్రియమైన దేవుని ప్రజలారా, ఇదిలా మీతో కాపరి అంటే ఏంటో తెలియపరుస్తాను. కాపరి అనగానే సంఘములో వాక్యం చెప్పేటువంటి దేవుని సేవకునిగా భావిస్తూ ఉంటారు. వారు దేవుని పక్షముగా ఆత్మచేత అభిషేకించబడిన వారు, దేవుడు ఏర్పాటు చేసిన జనాంగమని, దైవికంగా దేవునికి వానికి అన్యోన్యత సహవాసం కలిగి ఉంటారని చాలామంది హృదయాల్లో కాపరి అనగానే కొంత గౌరవం మర్యాద కలుగుతూ ఉంటుంది. కానీ కాపరి వేరు, బైబిల్లో చెప్పబడిన విధంగా సంఘములో యాజకత్వం జరిగించేటువంటి యాజకుడు వేరు. కాపరి పాత నిబంధన గ్రంథంలో దేవునికి మాత్రమే చెప్పబడింది. దేవునికి చెప్పబడింది పాత నిబంధన గ్రంథంలో. కాపరి అంటే దేవుడు అని చెప్పబడింది. కాపరి బాధ్యత చాలా బాధ్యతతో కూడింది. కాపరి రక్షించువాడై ఉండాలి. గొర్రెల కొరకు ప్రాణము పెట్టేవాడై ఉండాలి. గొర్రెలు మార్గము తప్పుతున్నప్పుడు ఆ గొర్రెలను సరైన మార్గములో నడిపించేవాడు కాపరి అయి ఉండాలి. గొర్రెలకు మంచి ఆహారమును, అంతేకాకుండా వారి స్థితిగతులలో ఈ లోకములో వారిని నిలబెట్టేవాడై కూడా ఉండాలి. కాపరి యొక్క కర్తవ్యం అనేది చాలా బాధ్యతాయుతమైనటువంటిది. అందుకనే పాత నిబంధన గ్రంథంలో కీర్తనలు 23వ కీర్తనలు అంటాడు, యెహోవా నా కాపరి అంటాడు. యెహోవా నాకు కాపరిగా ఉన్నట్లయితే నాకు లేమి కలుగదు, అంటే కరువు అనేది ఉండదు అంటాడు. కొదువు అనేది లేకుండా కాపాడేవాడు కాపరి. ఈ కాపరి అనే పదము దేవునికే వర్తిస్తుంది, కానీ ఈ లోకములో ఉన్నటువంటి ఏ మనిషికి కూడా వర్తించదండి. గుర్తుపెట్టుకోండి, ఏ మనిషికి వర్తించదు. కాపరి అన్ని విషయాలలో ధైర్యాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు, ధైర్యమును ఇచ్చి బలపరిచేవాడు కాపరి. కనుక కాపరి అనగానే ఇశ్రాయేలీయులు తెలుసుకున్నది ఏంటంటే, వారి దేవుని వారు కాపరిగా వారు గ్రహించారు. మనందరి కాపరి ఎవరు? దేవుడై ఉన్నాడు. కాపరి అనే అతను ఎన్నడూ స్వార్థపూరితమైన ఆలోచన కలిగి ఉండకూడదు. దేవుడు మనకు కాపరిగా ఉన్నప్పుడు దేవునికి ఎన్నడూ స్వార్థం లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అందరినీ ప్రేమించేవాడు, అందరి క్షేమమును చూసేవాడు. ఆయన కాపరి యొక్క మనస్తత్వం ఎప్పుడు కూడా తనను తాను చూసుకునేవాడుగా ఉండకూడదు. ఇతరుల క్షేమము కొరకు వారు ప్రయాసపడే విధంగా ఉండాలి. దేవుడు మాత్రమే పని చేయగలడు. అదే యోహాను సువార్త కూడా చూడండి, 10వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి, మొదటి 2 వచనాలు చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం
గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడు ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి అంటాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. గొర్రెల కాపరి గొర్రెలను సరైన మార్గములో నడిపించడానికి, వాటిని సక్రమముగా తీసుకుని వెళ్ళడానికి ద్వారము గుండా వచ్చేటువంటి వాడు అని చెప్పబడింది. తరువాత మళ్ళా ఇంకొక మాట చదవండి, 16-17 వచనాలు కూడా అదే అధ్యాయమా. ఈ దొడ్డి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావాలని నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడగును అంటాడు. అంటే ఈ సంఘాలన్నీ కలిసి దేవుడు ఒక దినాన ఒకటిగా చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ దినాన ఉన్నటువంటి రకరకాల పేర్లతో వెలవబడిన సంఘాలన్నీ దేవుడు ఒకటిగా చేయబోతున్నాడు. ఈ ఒకటిగా చేసినటువంటి సంఘానికి కాపరి ఎవరు అంటే దేవుడు ఒక్కడే. కాపరి ఎవరు? దేవుడు ఒక్కడే. తర్వాత చదువు, కింద కూడా ఉంది, చదవాలి. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. దాన్ని నేను మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను. వారు నా నుండి తప్పిపోయారు, వేరైపోయారు, నాకు వారికి ఎడబాటు కలిగి ఉంది. నా ప్రాణము పెట్టడం ద్వారా నేను మరలా వారితో సహవాసము చేస్తూ ఉన్నాను అంటారు. ఏ మనుష్యుడైతే ఏదేను తోటలో దేవునికి దూరం అయ్యాడో, ఏ మనుష్యుడైతే దేవుని స్వరము వినడం మానివేసి సాతానుతో సహవాసం కలిగి మాట విని బ్రతకడం నేర్చుకున్నాడో, యేసుక్రీస్తు వారు ఆయన కాపరిగా ఉండి ప్రాణము పెట్టడం ద్వారా, ఆయన రక్తమును వెలగా చెల్లించడం ద్వారా మనందరినీ ఆయన బిడ్డలుగా ఉండడానికి, ఆయనతో సహవాసం ఏర్పాటు చేసుకోవడానికి మరలా ఆయన మనల్ని కొన్నాడు.